హాయ్ హలో వెల్కమ్ టు విదేశీ. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ప్లీజ్ డూ వాచ్ ద హోల్ వీడియో, డోంట్ స్కిప్. అండ్ దిస్ వన్ ఈజ్ అబౌట్ యెల్లోస్టోన్ నేషనల్ పార్క్. యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనేది చాలా పెద్దది. అది 4 స్టేట్స్లో కవర్ అయ్యిందన్నమాట. అండ్ మేము ఈ ట్రిప్ వేసింది సమ్మర్లో. అక్కడ చాలా క్యాంపింగ్ సైట్స్ ఉన్నాయి బికాజ్ హోటల్స్ అన్నీ బుక్డ్ అయిపోయి ఉండే. సో అలా సాంగ్స్ వింటూ అలా జర్నీ చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి చాలా దూరం కాబట్టి. అండ్ అక్కడ 4 ఎంట్రీస్ ఉంటాయి. మాంటానా నుంచి ఒక ఎంట్రీ, అండ్ వయోమింగ్ నుంచి ఒకటి, కాలిఫోర్నియా నుంచి ఒకటి ఉంటాయి అన్నమాట. అండ్ అక్కడ మెయిన్ చూడాల్సింది ఏంటంటే ల్యాండ్స్కేప్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము ఫస్ట్ వెళ్ళిన రోజు జస్ట్ క్యాంప్ సెట్ చేసుకున్నాం అంతే. తర్వాత నెక్స్ట్ డే యెల్లోస్టోన్ నేషనల్ పార్క్కి చూడడానికి వెళ్ళాము. సో మాకేమైందంటే ఫస్ట్ రోజే వెళ్ళేసరికి 2 or 3 అలా అయింది. అండ్ క్యాంప్ సెట్ చేసుకునేసరికి ఈవినింగ్ అయింది. సో ఈవినింగ్ అలా డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే చూడడానికి వెళ్ళాము. చూసారుగా, బ్యూటిఫుల్ వెదర్, క్లౌడ్స్, మౌంటైన్స్, చాలా అంటే చాలా గ్రీనరీ ఉంది. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి చూడడానికి. ఇగో చూడండి, ఒక లేక్ ఎంత సూపర్ ఉంది చూడండి లొకేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి బైసన్ ఉంది, అది నెక్స్ట్ డేది. సో ఇది ఇక్కడ చిన్న హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళాము. ఇది క్లియర్ వాటర్ స్ప్రింగ్స్ అనేది. అండ్ కిడ్స్కి ఏదో ఒకటి టైంపాస్ కావడానికి ఇవ్వాలని చెప్పేసి మేము బైనాకులర్ అండ్ కెమెరా ఇచ్చాము. సో మా వాడు ఫొటోస్ తీసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాడు. ఇక్కడేమో మొత్తం గ్రీనరీ తోటి పాత్వే ఉండే. సో మనం ఆ పాత్వేలోనే నడవాలి. ఎందుకంటే అవుట్ సైడ్ అక్కడ ఏం కెమికల్ రియాక్షన్ జరిగిందో అని చెప్పేసి అని ఈ అటు సైడ్కి ఇటు సైడ్కి వెళ్ళనివ్వరు. సో ఏ పాత్ అయితే వేసిందో ఆ పాత్ మీద నడిచి వెళ్ళి అక్కడ చూసేసి రిటర్న్ రావడమే. సో మా వాడు ఫొటోస్ తీస్తున్నాడు, అక్కడ ఏదో ఉందని చెప్పేసి అని. మా పాపకేమో నేను ఐప్యాడ్ ఇచ్చేసాను, కొంచెం డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. అండ్ ఒకవేళ క్రాంకీ అయితే అట్లా టైంపాస్ చేయడానికి అలా అని చెప్పేసి. ఎందుకంటే పార్కింగ్ దొరకడం కష్టమైపోయింది అక్కడ. సో పార్కింగ్ కోసం గంటలు వెయిట్ చేయడము, లేదంటే అక్కడక్కడే రౌండ్లు వేసి పార్కింగ్ కోసం అలా చేసామన్నమాట. సో ఇక్కడ మేము కవర్ చేసింది మామోత్ హాట్ స్ప్రింగ్స్. ఇది మెయిన్ మామోత్ హాట్ స్ప్రింగ్స్. ఈ హాట్ స్ప్రింగ్స్ అయితే ఫుల్ కవర్ అయిపోయింది టూరిస్ట్ తోటి. అండ్ చూడడం కూడా చాలా కష్టమైంది, ఎందుకంటే జస్ట్ ఓన్లీ పాత్వేలోనే 2 లాగా వాళ్ళు రావడము, మనం వెళ్ళడము అలా ఉంటుంది కదా. అండ్ అందులోనూ మళ్ళీ ఈ పిల్లల్ని పట్టుకోవడము అండ్ కెమెరాని క్యారీ చేయడము, లేదా హ్యాండ్ బ్యాగ్ ఏదైనా ఉంటే అది క్యారీ చేయడం చాలా కష్టమైంది. సో ఇది మామోత్ హాట్ స్ప్రింగ్స్. ఇంకా ముందు చాలా పెద్దది ఉంటుంది అనమాట. మెయిన్ అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారో చూసారా, అట్లాంటిది. అండ్ ఇది మామోత్ హాట్ స్ప్రింగ్ అనేది చాలా సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం అనేది పేలిన తర్వాత కూల్ అయిన మౌంటైన్ అన్నమాట. అందుకే అక్కడ లాట్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ జరిగి అక్కడ సాయిల్ అనేది డిఫరెంట్ కలర్ ఫార్మేషన్తో అయిపోయింది. అందులోనూ మెయిన్ వైట్, ఆరెంజ్, బ్రౌను అలా అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే అది మనకు ఒక వాటర్ ఫౌంటైన్ లాగా కనిపిస్తుంది. అండ్ అందులో వచ్చే వాటర్ కూడా చాలా వేడిగా ఉంటాయి. చూడండి ఎలా పొగలు వెళ్తున్నాయి అన్నమాట. సో
సో అందుకని వాటర్ని కూడా టచ్ చేయనివ్వరు. సో అక్కడక్కడ రాసి పెట్టారనమాట, డోంట్ టచ్ ద వాటర్ ఆర్ డోంట్ టచ్ ద సాయిల్ అని చెప్పేసి అని. సో మనం నడిచేటప్పుడు ఇటు సైడ్లకి కూడా స్టెప్ వేయడానికి ఉండదన్నమాట. ఎందుకంటే ఏ కెమికల్ రియాక్షన్ జరుగుద్దో, ఏ బ్యాక్టీరియా ఉంటుందో, ఏ వైరస్ ఉంటుందో అని చెప్పేసి అన్న భయానికి చూసుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇలా ఫామ్ అయి ఉంటుంది అన్నమాట పక్కన సాయిల్ అంతా కూడా. ఎందుకంటే ఆల్రెడీ వాల్కనో అనేది ఎరప్ట్ అయిపోయి ఉంది కదా, ఎన్ని సంవత్సరాల కింద వోల్కనో అనేది ఎరప్ట్ అయ్యిందో. సో ఇక్కడ మనం ఫొటోస్ దిగడం కంటే కూడా ఎక్కువ నేచర్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడమే సరిపోయింది. ఎందుకంటే మనం ఫొటోస్ దిగడానికి కూడా అందులో క్యూ లైన్ ఉందన్నమాట. ఏదన్నా మంచిగా కనిపించింది అనుకోండి ప్లేసు, అక్కడ క్యూ లైన్ కట్టి నిలబడతారు ఫోటోలు దిగడానికి, ఒక తర్వాత ఒకరు అని చెప్పేసి. సో అలా లైన్లో వెయిట్ చేసి ఫొటోస్ దిగాము మేము. ఇది వచ్చేసి అక్కడ హాట్ స్ప్రింగ్ ఇంకొకటి చాలా దూరం నుంచి కనబడుతుంది అన్నమాట. అందుకని అలా వీడియో కవర్ చేశాను. అక్కడ పార్కింగ్ దొరకలేదు. ఇది వచ్చేసి మోంటానాలో విజిటర్ సెంటర్. సో అక్కడ ఏ వైల్డ్ లైఫ్ కనిపిస్తుంది అని చెప్పేసి అని అట్లా పెట్టారనమాట. అందులో మూస్, బేర్, తర్వాత మౌంటైన్ లయన్, ఈగల్స్ అలా చెప్పేసి కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ ఇవి అన్నమాట అక్కడ ఏం చూస్తాం ఎల్లో స్టోన్లో అనేది. సో ఇది మోంటానా ఎంట్రీ. మౌంటానా నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళు ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు అనమాట. సో చూసారా అది గేట్ ఎంత పెద్దగా ఉందో. సో అక్కడ చాలామంది ఫోటోలు దిగుతున్నారు విజిటర్ సెంటర్ సైన్ దగ్గర అండ్ గేట్ మధ్యలో అక్కడ ఒక నిల్చున్నారు చూసారా, అక్కడ అలా కూడా ఫొటోస్ దిగుతున్నారు. సో మేము కూడా దిగాము. మాకు మౌంటానాలో కనిపించిన ఒక్క జీవి ఇదే. అండ్ రిటర్న్లో ఒకటి వాటర్ ఫాల్స్ అండ్ రివర్ ఉంటే అవి రెండు కవర్ చేసుకొని క్యాంప్ గ్రౌండ్కి వెళ్ళాము. సో చూడండి ఎలా ఉందో రివర్, ఆ కొండల మధ్యలో నుంచి చూస్తూనే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో దిస్ ఈజ్ మై day 1 in Yellowstone. Thank you for watching.